ఆ प्राणसमस्तजगतां नादः प्राणसमस्तजगतां नादः त्राणं कुरुते प्रतिकालं प्राणसमस्तजगतां नादः त्राणं कुरुते प्रतिकालं प्राणसमस्तजगतां नादः वीणा वेणु मृदङ्गध्वानं वीणा वेणु मृदङ्गध्वानं वीणा वेणु मृदङ्गध्वानं वेदस्वरमय सङ्गीतं वीणा वेणु मृदङ्गध्वानं वेदस्वरमय सङ्गीतं नादे वर्तते तरुरिव बीजे नादे वर्तते तरुरिव बीजे नादो वर्धतां हृदये हृदये नादे वर्तते तरुरिव बीजे नादो वर्धतां हृदये हृदये प्राणसमस्तजगतां नादः त्राणं कुरुते प्रतिकालं प्राणसमस्तजगतां नादः प्रणवो व्योम वेदो मेघः प्रणवो व्योम वेदो मेघः सङ्गीतं सुधारसमयवर्षं प्रणवो व्योम वेदो मेघः सङ्गीतं सुधारसमयवर्षं यत्र च जीवा हतपरितापाः यत्र च जीवा हतपरितापाः संवीक्षन्ते श्रीनिवासं यत्र च जीवा हतपरितापाः संवीक्षन्ते श्रीनिवासं प्राणसमस्तजगतां नादः त्राणं कुरुते प्रतिकालं प्राणसमस्तजगतां नादः ప్రాణసమస్తజగతాం నాదః త్రాణం కురుతే ప్రతికాలం. ఈ గీతం కామవర్ధిని లేదా పంతువరాళి అనే పేరు కలిగినటువంటి రాగంలో నా చేత రచించబడినటువంటిది. ఈ గీతంలో నాదం యొక్క విశేషం చెప్పబడుతోంది. అది ఎలాగంటే,
నాదం యొక్క ఉనికి ఏమిటి, నాదం నుంచి ఏర్పడినటువంటివి ఏమిటి, ఈ నాదోపాసన వల్ల ప్రయోజనం ఏమిటి అనే 3 విషయాలు కూడా ఈ గీతంలో చెప్పబడుతున్నాయి. ముందుగా ఈ గీతాన్ని ఒకసారి చదివి ఆ తర్వాత అర్థాన్ని వివరిస్తాను. ఈ గీతం సంస్కృత భాషలో రచించబడినటువంటి గీతం. ప్రాణః సమస్త జగతాం నాదః త్రాణం కురుతే ప్రతికాలం, ఇది పల్లవి. వీణావేణు మృదంగధ్వానం వేదః స్వరమయ సంగీతం నాదే వర్తతే తరురివ బీజే నాదో వర్ధతాం హృదయే హృదయే, ఇది మొదటి చరణం. ప్రణవో వ్యోమ వేదో మేఘః సంగీతం సుధారసమయ వర్షం యత్ర చ జీవాః హత పరితాపాః సంవీక్షంతే శ్రీనివాసం, ఇది రెండవ చరణం. ఇక ఈ గీతంలో ఉండే అర్థాన్ని పరిశీలిద్దాం. ముందుగా పల్లవి. ప్రాణః సమస్త జగతాం నాదః త్రాణం కురుతే ప్రతికాలం. సమస్త జగతాం నాదః ప్రాణః సహా నాదః ప్రతికాలం త్రాణం కురుతే. అంటే సమస్త భువనములకు, సమస్త లోకములకు నాదము ప్రాణము. అటువంటి నాదము అన్ని కాలాల్లోనూ కూడా సమస్త భువనాల్ని రక్షిస్తోంది. త్రాణం కురుతే అంటే రక్షిస్తోంది అని అర్థం. సమస్త భువనాలు కూడా నాదం నుంచే ఏర్పడ్డాయి అని మనకి విజ్ఞాన మార్గంలో తెలియబడుతున్న విషయం. ఈ విషయాన్నే కాళిదాసు కూడా మేఘదూతంలో ఒక శ్లోకం ద్వారా చెప్తున్నారు. కర్తుం యచ్చ ప్రభవతి మహీం ఉచ్ఛిలీంధ్రాం అవంధ్యాం తచ్ఛ్రుత్వాతే శ్రవణసుభగం గర్జితం మానసోత్కాహ అని. యద్గర్జితం, ఏ మేఘగర్జన అయితే మహీం ఉచ్ఛిలీంధ్రాం అవంధ్యాం కర్తుం ప్రభవతి, భూమి లోపల ఉండేటువంటి విత్తనాన్ని అంకురింపచేస్తూ పంటలు పండేట్టుగా చేస్తోందో అని అన్నారు. అంటే ఒక ధ్వని విత్తనం లోపల ఉండేటువంటి అంకురాన్ని బయటకు తీసుకొస్తోంది. ఈ విషయాన్నే శంకరాచార్యులు వారు కూడా దక్షిణామూర్తి స్తవంలో చెప్తున్నారు. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునర్మాయాకల్పిత దేశకాలకలన వైచిత్ర్య చిత్రీకృతం అన్నారు. ఎలాగైతే ఒక విత్తనంలో చెట్టు దాగి ఉంటుందో అదేవిధంగా ఈ సమస్త ప్రపంచము కూడా నిర్వికల్పం అనేటువంటి ఒక బీజమందు దాగి ఉన్నది అన్నారు. ఈ విషయం మొదటి చరణంలోనే మనకి తెలియబడుతూ ఉంటుంది. ఈ గీతంలో మొదటి చరణంలోనే ఈ విషయం తెలియబడుతుంది. అందువల్ల ఈ నాదము సమస్త ప్రపంచాన్ని విస్తరింపచేస్తూ సమస్త ప్రపంచాన్ని రక్షిస్తోంది. అందువల్లే నాదాధీనం జగత్సర్వం, సమస్త ప్రపంచము కూడా నాదాధీనమై ఉన్నది, నాదానికే లోబడి ఉన్నది. ఇక మొదటి చరణంలో అర్థం ఏమిటంటే వీణా వేణు మృదంగధ్వానం వేదః స్వరమయ సంగీతం. ధ్వని 2 రకాలుగా ఉంటుంది, వ్యక్తధ్వని, అవ్యక్తధ్వని అని. వ్యక్తధ్వని అంటే వేద శాస్త్ర పురాణములలో ఉండేటువంటి ధ్వని వ్యక్తధ్వని. అక్షరములు, పదములు, వాక్యములతోటి ధ్వని ఒక అర్థవంతమైనటువంటి శబ్దంగా బయటికి వస్తూ ఉంటుంది. ఆ అర్థవంతమైనటువంటి శబ్దాన్ని గ్రహించి మనుషులు తగినటువంటి వ్యవహారాలు చేస్తూ ఉంటారు. ఇది వ్యక్తధ్వని అంటారు. అవ్యక్తధ్వని అంటే
వీణా వేణు మృదంగాది పరికరముల నుండి ఏర్పడేటువంటి ధ్వని అవ్యక్త ధ్వని. అయితే మాటలో ఉండేటువంటి సారాంశాన్ని వీణా వేణువులు చెబుతున్నా అది అవ్యక్తంగానే అందులో ధ్వని ఉంటుంది. కాబట్టి మాటని పాటగా విన్నప్పుడు ఆ పాటని మళ్ళీ వీణా వేణువుల్లో కనుక వింటే ఆ మాటలో ఉండే అర్థం పరమార్థం ఆ వీణా వేణువుల యొక్క శబ్దాల్లోంచి మనకి బాగా అర్థమవుతూ ఉంటుంది. ఒక రాగం రసమయంగా మనకి వినిపిస్తూ ఉంటుంది. అటువంటి రసవత్తరమైనటువంటి రాగాన్ని మనం వినాలి అనంటే వీణా వేణు ప్రముఖములైనటువంటి వాయిద్యముల ద్వారా మనం వినాలి. అందువల్ల వీణా వేణు మృదంగ ధ్వానం, ధ్వానం అనగా శబ్దం, వీణా వేణు మృదంగ ధ్వనులు కానీ, అలాగే వేదం కానీ, ఉదాత్త అనుదాత్త స్వరితములతో కూడినటువంటి వేదం కానీ, ఈ ఉదాత్త అనుదాత్త స్వరితముల నుండి ఏర్పడినటువంటి సప్తస్వరములతో కూడిన సంగీతం కానీ, ఇవన్నీ కూడా నాదే వర్తతే, నాదమునందే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలాగా అంటే తరురివ బీజే, ఎలాగైతే ఒక చెట్టు అంకురం బీజే విత్తనంలో ఎమిడి ఉన్నదో ఆ విధంగా వీణా వేణు మృదంగ ధ్వనులు కానీ, వేదము కానీ, అలాగే సప్తస్వర రూపమైనటువంటి సంగీతం కానీ ఈ నాదమునందే ఇమిడి ఉన్నది. ననాదేన వినా గీతం నో నాదేన వినా స్వరాహ అంటారు. నాదం లేకుండా గీతం లేదు, నాదం లేకుండా స్వరములు లేవు. అందువల్ల నాదాధీనమిదం జగతి, ప్రపంచమంతా కూడా నాదాధీనమై ఉన్నది అని చెప్తారు. అందువల్లే నాదమే శరీరముగా కలిగినటువంటి వాడు ఈశ్వరుడు అని త్యాగరాజస్వామి వారు చెబితే ఆకాశ శరీరం బ్రహ్మ అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అంటే ఆకాశము అంటే శబ్దగుణకం, శబ్దమే గుణంగా కలిగినది కాబట్టి అటువంటి శబ్దమే శరీరముగా కలిగినటువంటిది బ్రహ్మ, అటువంటి నాదమే శరీరంగా కలిగినటువంటి వాడు ఈశ్వరుడు అని. ఇక్కడే నాదే వర్తతే తరురివ బీజే అన్నప్పుడు ఈ నాదమందు ఈ వీణా వేణు మృదంగ ధ్వనులు కానీ, సంగీతం కానీ, వేదం కానీ ఇమిడి ఉన్నాయి అనేటువంటి విషయం ఉదాహరణగా చెప్పబడుతోంది. ఎలాగా? తరురివ బీజే, తరుహు యథా బీజే, విత్తనంలో ఎలాగైతే ఒక చెట్టు సూక్ష్మంగా ఇమిడి ఉన్నదో దాన్నే శంకరాచార్యులు వారు చెబుతున్నారు. కర్తుం యచ్చ కర్తుం యచ్చ ప్రభవతి మహీం అనేది కాళిదాస్ చెప్పినటువంటి మాట. బీజస్య అంతః అంకురైవ, బీజం లోపల ఒక చెట్టు దాగి ఉన్నట్టుగా ఈ సమస్త ప్రపంచము కూడా ఈ నిర్వికల్పకం అనేటువంటి ఒక బీజంలో దాగి ఉన్నది. ప్రాక్ నిర్వికల్పం. ఈ శరీరం కానీ, సమస్త ప్రపంచం కానీ ఇదంతా కూడా ఒక అణువులోనే దాగి ఉన్నది అని మనకి ఉపనిషత్తులు చెబుతున్నాయి. నీవారసూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః. ఆత్మచైతన్యం యొక్క ఉనికి ఏమిటి అనే విషయం మనకు ఉపనిషత్తు చెప్పింది. ఒక పరమాణువులోనే ఆత్మచైతన్యం దాగి ఉంటే ఆ ఆత్మచైతన్యంలోనే ఈ ప్రపంచం అంతా కూడా నిర్వికల్పంగా ఉంది. అది శబ్దం ద్వారా, నాదం ద్వారా అది విస్తరించబడుతోంది అని అంటారు. అందువల్ల నాదే వర్తతే తరురివ బీజే, అటువంటి నాదము హృదయే హృదయే వర్ధతాం, నాదో వర్ధతాం హృదయే హృదయే, ప్రతి హృదయమునందు నాదము వృద్ధి పొందుగాక. అంటే నాదోపాసన రహస్యములన్నీ కూడా ప్రతి హృదయంలోనూ కూడా వ్యాప్తి చెందుగాక, రహస్యాలు అందరికీ కూడా తెలియాలి. అలాగే నాదోపాసకులు కావాలి, ప్రతి వ్యక్తి కూడా నాదోపాసకుడు కావాలి అని నాదోవర్ధతాం హృదయే హృదయే అనే మాటకు అర్థం. ఇక నాదం యొక్క ఉనికి ఏమిటి అనంటే ప్రణవో వ్యోమ. ఇక్కడ ప్రపంచానికి సంబంధించినటువంటి విషయాన్ని, అదే ప్రకృతిపరమైనటువంటి విషయాన్ని, నాదపరమైన విషయాన్ని ఇక్కడ అనుసంధానం చేస్తూ చెప్పడం జరుగుతోంది. ఆకాశము
మేఘము, వర్షము. జీవోత్పత్తికి ఇది మూల కారణము. ఆకాశమునందు మేఘము, మేఘము నుండి వర్షము, వర్షము ద్వారా జీవుల యొక్క ఉత్పత్తి, జీవుల యొక్క పోషణ, ఇదంతా కూడా వర్షము నుండి జరుగుతోంది. కాబట్టి ఇక్కడ క్రమం ఏమిటి అంటే ఆకాశం, మొట్టమొదటి ఆకాశం. ఆ ఆకాశం ఏమిటి అంటే ప్రణవం. సమస్త ప్రపంచము కూడా నాదం నుంచే ఏర్పడ్డాయి. ఆ నాదం ఏ విధంగా ఉంటుంది అనంటే ప్రణవ రూపంగా ఉంటుంది అన్నారు. తస్య వాచక ప్రణవ అని పతంజలి మహర్షి యొక్క సూత్రం. అందువల్ల ఈశ్వరుని యొక్క నామం ఏమిటి అంటే ఓం అనేది ఈశ్వరుని యొక్క నామం. అది వ్యోమ, అది ఆకాశం. ఆ ప్రణవం నుంచి 3 స్వరాలు ఏర్పడ్డాయి. ఉదాత్త, అనుదాత్త, స్వరితములనేటువంటి స్వరాలు 3 ఏర్పడ్డాయి. ఆ 3 స్వరాలు కూడా వేదముగా చెప్పబడుతుంది. స్వరత్రయాత్మకో వేద, 3 స్వరముల యొక్క సమాహారమే వేదం. ఆ వేదము మేఘము, ప్రణవము ఆకాశము, ఓంకారం ఆకాశము. ఆ ఓంకారం నుంచి ఏర్పడినటువంటి వేదము, ఉదాత్తానుదాత్త స్వరిత రూపమైనటువంటి వేదము మేఘము. ఉదాత్తానుదాత్త స్వరితముల నుండి 7 స్వరాలు ఏర్పడ్డాయని మనకి వేదాంగ శిక్ష ద్వారా తెలియబడుతున్న విషయం. కనుక ఉదాత్త అనుదాత్త స్వరితముల నుండి ఏ సప్తస్వరములు సరిగమ పదని అనే రూపంగా ఏర్పడ్డాయో ఆ సప్తస్వరములు, ఆ సప్తస్వరములతో కూడినటువంటి సంగీతం వర్షం. ప్రణవము ఆకాశము, వేదము మేఘము, ఆ వేదం నుంచి ఏర్పడినటువంటి సంగీతం వర్షము. ఆ వర్షంలో తడిసినటువంటి, అనగా సంగీతాన్ని ఉపాసించి శ్రీపప్రియ సంగీతోపాసన చేయవే ఓ మనస, పరమేశ్వరునికి సంబంధించిన గానాన్ని చేసి తరించమని చెప్పి త్యాగరాజస్వామి వారు చెప్పారు. అటువంటి సంగీతాన్ని ఎవరైతే, అంటే ప్రణవం నుంచి ఏర్పడినటువంటి వేదము, ఆ వేదం నుంచి ఏర్పడినటువంటిది సంగీతము అనే భావనతోటి ఈ సంగీతము వేదమూలకమైంది కనుక ఈ భారతావని వేదభూమిగా చెప్పబడుతోంది. ఇక్కడ ఉన్నటువంటి సంగీతం ద్వారా ప్రకృతి పులకిస్తుంది, ఆత్మ ప్రకాశిస్తుంది, జ్ఞానం వృద్ధి చెందుతుంది, ధ్యానం నిలబడుతుంది. ఈ ప్రయోజనాలు సిద్ధిస్తేనే అది సంగీతం. లేకపోతే అది అహంకారమే కానీ అది సంగీతం కాదు. చాలామంది సంగీతం పాడుతున్నా, నేర్చుకున్నా అహంకారాన్ని వృద్ధి చేసుకోవడం కోసం ఆ సంగీతాన్ని వినియోగించుకోవడం వల్ల ఇది వేదమూలకమైంది అనే భావన కానీ, దానివల్ల ధ్యానం నిలబడ్డం కానీ ఇవి జరగట్లేదు. అందువల్లే మనకి పెద్దలు చెప్తారు, సంగీతం అనేది ఉపాసించదగినటువంటి అంశమే కానీ అది ఆస్వాదించదగినటువంటి అంశం కాదు. దాన్ని ఆస్వాదించడం కన్నా ఉపాసిస్తేనే పరమార్థ సిద్ధి కలుగుతుంది. ఆ పరమార్థ సిద్ధి కలిగితే ఏమవుతుంది? యత్ర చ జీవాహ, ఎవరైతే సంగీతాన్ని ఉపాసిస్తున్నారో, హత పరితాపాహ, సమస్త పరితాపములను తొలగించుకుని వాసనాక్షయాన్ని పొంది, దేహవాసన, జన్మవాసన, శాస్త్రవాసన అనేటువంటి వాసనాక్షయాన్ని పొంది కైవల్య స్థితిలో తమకి తామే అలాగా నిలబడిపోయి ఆత్మానంద తృప్తిలో నిలబడిపోతారు అని మనకి ఈ గీతం ద్వారా తెలియబడుతున్న విషయం. అలాగా ఆత్మానందాన్ని పొందినటువంటి వారు ఏం చేస్తారు అంటే పరమాత్మని సంవీక్షంతే శ్రీనివాసం. శ్రీనివాసుడంటే పరమాత్మ. అటువంటి పరమాత్మని సంవీక్షంతే, నిరంతరం దర్శిస్తూ ఆనందానుభూతిలో నిలబడుతూ ఉంటారు. అది నాదోపాసనకి ఫలం. అందువల్ల నాదాన్ని, నాదం వల్ల ఏర్పడినటువంటి వేదశాస్త్రాది విషయాల్ని మనం బాగా తెలుసుకుని నాదోపాసన చేసి, నాదోపాసన అంటే కేవలం సంగీతం పాడడమే కాదు, వేదార్థ పరిజ్ఞానం, శాస్త్రార్థ పరిజ్ఞానం, కావ్యనాటకముల యొక్క అనుసరణ, కళల యొక్క మహిమను తెలుసుకోవడం, ఇదంతా కూడా నాదోపాసనే. ఆ విధంగా నాదోపాసన చేసి పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకుని ఎవరైతే ఆ పరమాత్మ నిరంతరం వీక్షిస్తూ ఉంటారో వారందరూ కూడా ధన్యజీవులు అని చెప్పేటువంటి గీతం. ఈ విధంగా అందరూ
నాదోపాసకులై పరమాత్మ యొక్క ఉనికిని పొందాలి అని ఆకాంక్షిస్తూ మీ యనమండ్ర శ్రీనివాస శర్మ. శ్రేయో భూయాత్ సకల జనానాం.